ఎంతో అయిన పరిస్థితుల్లో కోవిడ్ ఉండేటప్పుడు మేము ఫైనాన్స్ మీటింగ్లో కూర్చొని కొంత దీన్ని సమయం తీసుకుందాము, కొద్దిగా లేట్ చేద్దాము, ఇది కష్టము అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన క్లోజ్ డోర్ మీటింగ్లో, ఇది నేను ప్రజలకు ఇచ్చిన మాట, ఇది అక్కా చెల్లెమ్మలకు, పేదవాళ్లకు, రైతులకు, సోదరులకు సంబంధించిన మాట. ఏమాత్రం ఒకవేళ నేను గిన చేయలేకుంటే నేను తక్షణమే కుర్చీ వదిలిపెట్టి దిగిపోతాను అని అన్నాడు. అంటే మేమప్పుడు అందరం కూర్చొని, ఆఫీసర్లు మేము కూర్చొని, రాత్రనక పగలనక కూర్చొని అంత కష్టపడి ఇవన్నీ కూడా చివరకు ఎన్నికల సమయంలో ఆసరా చేయుత ఎన్నికల సమయంలో రిలీజ్ వస్తే మీరు అడ్డపడితే, ఎలక్షన్ కమిషన్కు చెప్పి ఆపితే, ఎన్నికలు అయిపోయే తేదీకి రిజల్ట్స్ వచ్చిన మధ్యలో ఇచ్చిన మాట ప్రకారంగా చేసిన మాట వాస్తవమా కాదని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇది గమనించాలని చెప్పి నేను సవినయంగా నేను కోరుతా ఉన్నాను అనమాట. ఇది కాక రెండో అంశము, ఇది కూడా ఎలక్షన్ 2024 ఎలక్షన్లకు చాలా ముఖ్యమైన ప్రజల ఆలోచన విధానానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం ఏమంటే అప్పు. అసలు ఎక్కడి పోయినా ఎట్లండి, అది మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ హయాంలో అప్పుల పిడుగు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదాన్ని, మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు. రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25/10. సేమ్ మళ్ళా పురంధేశ్వరి గారు. రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. ఇది ఎప్పుడు 7/4. అంటే 5 నెలల్లోనే 1,50,000 పెంచుతారమ్మా. చూసుకుంటున్నారా లేదమ్మా? కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది. ఎందుకైనా మంచిది, డౌట్ ఉన్నప్పుడు రాసి పెట్టుకునేది బెటరు. ఏదో అనేది మళ్ళీ మార్చి 4 నెలల్లో 1,50,000 కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ? ఈ వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి. ఎంత చూపించిందనండి అప్పు? 6,46,000 కోట్లు. అంతేనా? మీరు చూపించినది 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలని ఒకరు, 13 లక్షలని ఒకరు, 12,50,000 ఒకరు, 1 లక్ష, 10 లక్షలని ఒకరు, 11 అని ఒకరు, 9 అని ఒకరు. ఏందండి ఇది? ఇంత బాధ్యత లేకుండానా? అందులో మీరేమంటారు మళ్ళా? కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట. కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి? కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే, విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం? అది సివిల్ సప్లైస్, పవర్ సెక్టర్ 36,000, 34,000 అని రాస్తారు. 36,000, 34,000 ఎట్లా సంబంధం అండి? అది ఆల్రెడీ మీరు చూపించినారు 1,54,000 కోట్లు. అంటే డబుల్ ఎంట్రీ కాదా అది? 2 సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు. మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో? ఈరోజు ఎందుకు కానీ మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ? ఎప్పటికైనా 2కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 కాదు, 5 కాదు. అయితే మీరు ఎంత బాధ్యతారహితంగా మీరు ఇదంతా చెప్పడము, ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము, దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము, మీరేమో సునాయాసంగా అంటే 5 నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఏమన్నా దొరుకుతుందేమో అని, ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజుకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి. మనం తాపీ మేస్తులు నీటి మట్టం వాడతారు కదా, నువ్వు ఎంతన్నా అడ్జస్ట్ చేయి, నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి. అట్లా 2కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 ఎట్లయితుంది, 5 ఎట్లయితుందండి?
ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు, 12,50,000 అన్నారు, 13 అన్నారు, 11 అన్నారు, శ్రీలంక అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది 6,46,531 కోటి అండి. మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసార్లు లెక్కలు చెప్పినాం. మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా లిబరల్గా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అన్ని చేస్తే కూడా 7 లక్షల కోట్లు అవుతాయి. కొంచెం ఇటు 7 లక్షలకు. ఎంత అన్యాయంగా చెప్తారండి. మేము ఇంతకుముందు మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్లో 2023-24 మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో 4,83,000 కోట్లు కదండి చూపించిండేది. ఈరోజైనా ఎంత ఉందండి? మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్కు ఇప్పటికీ ఎంత ఉందండి డెట్? 4,91,000 కోటి. అంటే మేము 4,83 అని చూపించినాము. బడ్జెట్లో ఎక్కువనో తక్కువనో సంవత్సరం మీద అయ్యే కొద్దీ ప్లస్ ఆర్ మైనస్ సేమ్ కదండి. మేము 4,83 అన్నాము, మీరు 4,91 అంటున్నారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 4,90,000? ఎంత అన్యాయంగా బాబా. అయితే ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలంటే అసలు దీని గురించి అన్న మాటలు కూడా ఒకసారి చూపి, అప్పు గురించి అన్న మాటలు ఇప్పటికి కూడా వారం కింద కూడా. అంటే ఒకవైపు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, ఒకవైపు మీకు తెలుసు అది 6 లక్షల చిల్లర కోట్లని ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతున్నారు. 9 అంటారు, 10 అంటారు, 11 అంటారు. ఎంత అన్యాయం. నిజం చెప్పాలంటే మీడియా సంస్థలు ఎవరైతే ఇవి తెలిసి కూడా ప్రచురించినారో వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజలను భయపెట్టినందుకు తెలిసి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. మేము ప్రచురించినది తప్పండి. ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటే కదా, మాది కాదు కదా. మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా. ఎంత చూపిస్తున్నారండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు? 6,46,531. ఇంకా చిల్లర చితుకు అవి అన్నీ కలిపైనా 7 లక్షలు. ఎంత అన్యాయంగా అండి. ఎంత బాధ్యత గల మనుషులు అందరూ. మీరు ఢిల్లీకి పోతే అప్పు కోసమా అంటారు, మీరు ఇది పోతే ఇదే అంటారు. ఢిల్లీకి పోతే అప్పు కొట్టిపోతారండి. ఎన్ని పనులు సాధించినామండి మేము. అసలు ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మేము లేకున్నా కూడా ఢిల్లీలో 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి గారు కానీ ఏ మాటకు ఆ మాట కనాలంటే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ, అక్కడ ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ఇష్యూస్, తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అన్నీ కూడా, అది పవర్ డ్యూస్ అనుకోండి, సివిల్ సప్లైస్ డ్యూస్ అనుకోండి, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనుకోండి, చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మేము అక్కడ పోయి